హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే 10 వింత నిజాలు. మీరు ఇవి వింటే కొన్ని నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు, మరికొన్ని తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. ఆ విధంగా అయితే ఈ టాప్ 10 ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వీడియోలో ఆ టాప్ 10 ఫ్యాక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది ఒకసారిగా చూసేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా హ్యాండ్ వరకు చూడండి. టాప్ 10 మాత్రమే. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో కొత్తగా ఎవరు చూస్తున్నా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, నేనైతే ఇటువంటి వీడియోస్ తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. గనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన అకౌంట్ ని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మనం ఆ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఒకసారిగా చూసేద్దాం. మొట్టమొదటిగా సౌత్ కొరియా. అక్కడ పుట్టబోయే పిల్లలకి పుట్టినరోజు ఆ రోజు నుంచే కాకుండా, అంటే ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఏప్రిల్ 26 అనుకోండి, మళ్ళీ ఏప్రిల్ 26 వస్తేనే 1 ఇయర్ అవుతుంది. ఆ విధంగా మనం అయితే జరుపుకుంటాం. కానీ ఆ సౌత్ కొరియాలో ఏ విధంగా ఉంటుందంటే, ఏప్రిల్ 26 లో పుట్టాడు అనుకోండి, ఆ రోజు నుంచే ఒక సంవత్సరం అనమాట. ఆ రోజు నుంచే ఒక సంవత్సరంగా వాళ్ళైతే లెక్కిస్తారనమాట. ఈ విధంగా ఆ రోజు నుంచే ఒక సంవత్సరం అయినట్టు వాళ్ళైతే పరిగణిస్తారు. మనమైతే ఏప్రిల్ 26 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 26 వస్తేనే మనమైతే 1 ఇయర్ కింద లెక్కేస్తాం కదా. వాళ్ళైతే ఆ విధంగా కాదు. ఆ సౌత్ కొరియాలో వాళ్ళు ఎప్పటి నుంచి అయితే పుట్టారో ఆ రోజు నుంచే ఆ పిల్లడికి అయితే 1 ఇయర్ అవుతున్నట్టు వాళ్ళైతే పరిగణలోకి తీసుకుంటారు అనమాట. ఈ విధంగా సౌత్ కొరియాలో ఉంటుంది. నెంబర్ 2, ఇండోనేషియా. కొన్ని ప్రాంతాల్లో పిల్లలకి 6 ఏళ్ళు వచ్చే వరకు పేర్లు పెట్టరు. అక్కడ ఉండే పర్సన్స్ ఆ పుట్టిన పిల్లాడికి తమకి నచ్చినట్టు, తమకి తోచిన పేరుతో ఏ విధంగానైనా పిలవచ్చు. తర్వాతే పేరు అనేది ఫిక్స్ చేస్తారంట. నెంబర్ 3, స్వీడన్. ఇక్కడ పిల్లలకి మెటాలికా అనే పేరు పెట్టడం నిషిద్ధం. అక్కడ వాళ్ళ పిల్లలకు పెట్టే పేర్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అంటే చాలా నియంత్రణకు సంబంధించిన పేర్లు అనేవి పెడతారనమాట. నెంబర్ 4, క్యూబా. ఈ దేశంలో ఇక్కడ వైఫై కనెక్షన్ కోసం మీరు ఒక కోటా తీయాలన్నమాట. ఇక్కడ అందరికి అంత సులభంగా ఇంటర్నెట్ అనేది లభించదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఇంటర్నెట్ అనేది లిమిట్ గా ఉంటుంది. నెంబర్ 5, జపాన్. జపాన్ లో అక్కడ FAT ఫ్యాట్ అనడమే నేరం. అంటే FAT ఫ్యాట్ అనడమే ఒక గొప్ప నేరం అనమాట. అంటే అక్కడ బాడీ వ్యత్యాసానికి తగ్గట్టుగా బరువు ఉండాల్సిందే. అంటే ఎక్కువగా ఉండకూడదు అనమాట. అలాగని ఎక్కువగా బరువు ఉన్నారనుకోండి, ప్రభుత్వమే జారీలు అనేది వేస్తుంది. అంటే ఎక్కువ బరువు ఉండకూడదు, అందరితో పాటుగా సరి సమానంగా బరువు ఉండాలి. ఇవెక్కడ రూల్స్ రా బాబు. నెంబర్ 6, బ్రెజిల్. ఈ బ్రెజిల్ అనే దేశంలో అక్కడ ఖైదీలు పోలీస్ స్టేషన్ లో ఆ జైల్లో పుస్తకాలు చదవడం వల్ల శిక్ష అనేది తగ్గుతుంది. ఒక్కొక్క పుస్తకం పూర్తిగా చదివితే 4 రోజుల వరకు తగ్గింపు. ఐడియా అయితే చాలా బాగుంది కదా. నెంబర్ 7, అమెరికా. కొన్ని నగరాల్లో తమకి దొరికిన పర్సుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇది ఎవరిదని వాళ్ళకే పంపించండి అనేసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చినా సరే తిరిగి మనల్ని జైల్లో వేస్తారు. ఇవెక్కడ దిక్కుమాలని రూల్స్ రా బాబు. అలాగని మంచి వాళ్ళని జైల్లో వేసేస్తారా? అలాగని మన ఇండియాలో అయితే దొరికింది ఏది పోలీస్ స్టేషన్ కాదు కదా, పక్కన ఉన్న వారికి కూడా తెలియదు. ఆ విధంగా మన ఇండియాలో అయితే ఉంటుంది. కానీ అమెరికాలో కొన్ని నగరాల్లో మాత్రం దొరికిన పర్సన్ని ఇది ఎవరిది డీటెయిల్స్ కనుక్కుని వాళ్ళకి ఇచ్చేయమని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే తిరిగి మనల్ని జైల్లో వేస్తారన్నమాట. ఇది మరీ వెటకారంగా ఉంది. ఇది మరి దారుణంగా ఉంది కదా. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనం డైరెక్ట్ గా పోలీసుకి ఇవ్వకూడదు, ఇండైరెక్ట్ గా వాళ్ళకైతే ఆ పోలీసు దగ్గరకు చేరే విధంగా అయితే మనం ఆ లభించిన పర్సుని వాళ్ళకి అందజేయాలన్నమాట. ఈ విధంగా అంటేనే వాళ్ళకి అనేది జైలు శిక్ష అనేది తప్పుతుంది. స్ట్రైట్ గా వెళ్ళి పోలీసులకు ఇచ్చామనుకోండి, డైరెక్ట్ గా మనల్ని లోన్ వేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. నెంబర్ 8, ఇటలీ. ఇక్కడ క్యాట్స్ కోసం, అంటే పిల్లుల కోసం వంతెనలు మరియు వీధులు ప్రత్యేకంగా వాళ్ళే రెడీ చేస్తారనమాట. అంటే ప్రత్యేకంగా నిర్మించుంటారు ఈ దేశంలో. అందుకే ఈ దారుల్ని లేదా ఈ వీధుల్ని క్యాట్ హైవేస్ అంటారనమాట. అంటే క్యాట్లు కూడా ఒక హైవే అనేది ఉంటుంది. అందుకే ఆ వీధుల్ని, ఆ దారుల్ని క్యాట్ హైవేస్ అనేసి వాటికి అనేది గుర్తింపు అయితే ఉందన్నమాట. నెంబర్ 9, ఫ్రాన్స్. అక్కడ పిగ్గుకి నెపోలియన్ అనే పేరు పెట్టొద్దు. పిగ్ అంటే పందికి నెపోలియన్ అనే పేరు పెట్టొద్దు. ఆ పేరు అనేది చట్ట ప్రకారం నిషిద్ధం. ఫైనల్లీ లాస్ట్ వన్ అండ్ 10th వన్ అనమాట. వీడియో ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు తీసుకుంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి చేయడానికి ఒక మోటివేషన్ గా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన అకౌంట్ ని కూడా ఫాలో అయిపోండి. ఓకే, ఫైనల్లీ 10th వన్, నార్వే. అక్కడ పిల్లలు అనేవారు
నేరుగా తమ సొంత హక్కుతో ఏ స్కూల్లోనైనా చేరవచ్చు. అంటే ఏ స్కూల్లోనైనా వెళ్ళి జాయిన్ అయ్యి చదవచ్చు అనమాట. అలాగే మన ఇండియాలో అయితే ఆ విధంగా అయితే ఉంటుందా మీకు అందరికీ తెలుసు. ఏ స్కూల్లో పెడితే ఆ స్కూల్లో వెళ్ళి చదివే హక్కు అయితే మనకి లేదనమాట. మనకి ఒక రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక విధంగా చూసుకోవచ్చు. లెటర్స్ అనేవి వాటికి అప్లై చేసి ఆ విధంగా వెళ్ళి తగిన స్కూల్లో మాత్రమే జాయిన్ అవుతాము. అలాగని నార్వేలో ఆ విధంగా అయితే కాదనమాట. అక్కడ పిల్లలు అనేవారు ఏ స్కూల్లోనైనా ఎక్కడైనా చదువుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉంటుంది. అది కూడా ప్రైవేట్ స్కూల్, పబ్లిక్ స్కూల్, అలా గవర్నమెంట్ స్కూల్ అన్న తేడా లేకుండా ఏ స్కూల్లోనైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ప్రైవేట్ లో వెళ్ళిపోవచ్చు, ప్రైవేట్ లో చదివే వాళ్ళు పబ్లిక్ లోనే, గవర్నమెంట్ అలాగా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా అయితే నార్వే అనే దేశంలో అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడైతే రూల్స్ అయితే ఉంటాయి అనమాట. మన ఇండియా స్కూల్లో అయితే ఆ విధంగా అయితే ఉండదు అనమాట. మీకు అందరికి తెలిసిందే. ఫైనల్ ఈ వీడియో అయితే ఏంటే గైస్, ఈ వీడియో ద్వారా ఈ టాప్ 10 ఫ్యాక్ట్స్ అనేవి మీకు తెలిసాయి అనుకుంటున్నాను. ఈ టాప్ 10 ఫ్యాక్ట్స్ అనేవి మీలో ఎంతమందికి ముందే తెలుసు, కొత్తగా ఎవరు తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.